ఓం గణపతియే నమః. శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లలితా సహస్రనామంలోని 55వ నామం యొక్క అర్థము మరియు వివరిస్తున్నానండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అలాగే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని శ్లోకాల మీనింగ్స్ ఉంటాయి, చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. 55వ శ్లోకం. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి. ఈ శ్లోకంలో మొత్తం 7 నామాలు ఉన్నాయండి. 219వ నామము మహాభోగ అంటే గొప్ప భోగమును పొందినది లేదా అనుభవించినది అని అర్థం. భోగము అంటే ధనము, ఆనందము, సుఖము, కష్టం లేకుండా దొరికేదాన్ని భోగము అంటారు. మహాభోగ అంటే అనంతమైనటువంటి భోగములను అనుభవించే తల్లి అని అర్థము. ఈ విశ్వంలో జీవుడు పొందుతున్నటువంటి ప్రతి అనుభవము భోగమే కదండి. అంటే పరమేశ్వరి లలితాంబిక ఈ విశ్వాన్ని సృష్టించారు. ఆ సృష్టిని అనుభవించడానికి జీవులను సృష్టించింది. 220వ నామము మహేశ్వర్య అంటే విలువ కట్టలేని ఐశ్వర్యము ఇచ్చినది అని అర్థము. ఐశ్వర్యము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? డబ్బు. కానీ నిజమైన ఐశ్వర్యము అంటే ఆరోగ్యము, జ్ఞానము, ధర్మము, సంతృప్తి, భక్తి, వైరాగ్యము ఇవన్నీ ఉన్నవాడేనండి ఐశ్వర్యవంతుడు. అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు. అయితే ఆ ఈశ్వరుని పత్నిగా ఉన్నటువంటి ఈశ్వరియే మహేశ్వరి. అది మహేశ్వర్య. అందరికీ అన్ని ఇచ్చినటువంటి తరగని కని అమ్మ. తర్వాత నామము 221వ నామము మహావీర్య అంటే అత్యంత శక్తివంతమైనటువంటి సామర్థ్యము, వీరత్వము కలిగిన తల్లి అని అర్థము. వీర్యము అంటే తేజస్సు, సామర్థ్యము అని, ప్రభావము, పరాక్రమము అని అర్థాలు ఉంటాయి. అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి తేజో స్వరూపమైనది అమ్మ. ఈ సృష్టిని అంతటిని సృష్టించి పాలించే సామర్థ్యం ఉన్న తల్లి అమ్మ శ్రీ లలితాంబికాదేవి. అందుకే అమ్మని మహావీర్య అని కీర్తించారు. తర్వాత 222వ నామం మహాబల అంటే గొప్పది, అనంతమైనటువంటి బల సంపన్నురాలు అని అర్థము. అపారమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి బలము కలిగినటువంటి తల్లి. ఆ తల్లి శక్తిని ప్రసాదించేది లలితాంబికాయే. సర్వలోకాలకు ఆధారము. ఇంకా దేవతలకు శక్తి తగ్గినప్పుడు, రాక్షసుల చేతిలో ఓడిపోయినప్పుడు వారికి బలాన్ని ప్రసరింపజేసి ధర్మాన్ని కాపాడేది ఆ తల్లి లలిత త్రిపురాంబికాదేవి. తర్వాత నామ మహాబుద్ధి అంటే అంతే అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపం కలిగిన తల్లి. బుద్ధి అంటే జ్ఞానము, సత్యాన్ని గుర్తించే శక్తి. అంటే మనకి 2 దారులు ఉన్నాయనుకోండి. ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము తెలుసుకునే శక్తే బుద్ధి. ఆ మంచి మార్గంలో నడిపేది ఎవరు అంటే తల్లి. అది ఆ తల్లియే లలితాంబిక. బుద్ధి బలంతో ఉంటే మనసు నియంత్రణలో ఉంటుంది, సరైన మార్గంలో నడుస్తుంది. తర్వాత నామం మహాసిద్ధి అంటే దైవాన్వితమైనటువంటి అద్వితమైనటువంటి శక్తి కలిగిన తల్లి. సిద్ధి అంటే సాధించడం, అసాధారణమైనటువంటి శక్తి ఉండడం, అష్టసిద్ధులు కలిగి ఉండడం, ఇవన్నీ కలిగిన తల్లి లలితాంబికాదేవి. అందుకే అమ్మను మహాసిద్ధి అని కీర్తించారు. నెక్స్ట్ మంత్రము మహాయోగేశ్వరేశ్వరి అంటే అందరి యోగేశ్వరునికి ప్రభువు జగన్మాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అని అర్థం. యోగులు, సిద్ధులు అంటే అచంచలమైన దీక్షతో తపస్సు చేసేవారు. వాళ్ళలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఉన్నారు. త్రిమూర్తులకు సైతం ప్రభువు ఈశ్వరి అయింది కాబట్టి అమ్మను మహాయోగేశ్వరేశ్వరి అని కీర్తించారు. చూశారు కదండి వీడియోని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి ఈ శ్లోకం యొక్క వివరణ సంక్షిప్తంగా. జీవితంలో ప్రతి అనుభవంలో ఆనందరూపినిగా ఉంటూ నిజమైన ఐశ్వర్యము, శాంతి, సంతృప్తి, భక్తిని ఇస్తూ ధర్మ మార్గంలో నడిచే ధైర్యాన్ని, కష్టాలను ఎదుర్కొనే సంకల్ప శక్తిని నాలోను నింపుతూ పడిలేచే ఆత్మబలంతో సత్యాన్ని గ్రహించి జ్ఞానదృష్టిని కలిగించి పరమసిద్ధిని ప్రసాదిస్తూ నా మనస్సును ఒక మంచిగా చేసే ఒక యోగానుభూతిని ప్రసాదించి తల్లి అని ఈ శ్లోకం యొక్క వివరణ అన్నమాట. సో చూసారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః.